అందరిది ఒక కథ, నాదొక కథ. అధ్యక్ష, షాద్నగర్ తెలంగాణకు ఎంతైతే వివక్షత జరిగిందో షాద్నగర్కు అంతే వివక్షత జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఇలా ఉద్యమకారుడు అని చెప్పి తెలంగాణ జాతిపిత మా తాను 2009లో పోటీ చేసిండు. అధ్యక్ష, కరువుల జిల్లా, వలస జిల్లా, పాలమూరు జిల్లా అని చెప్పి ఓ స్లోగన్ తీసుకొని వచ్చి అక్కడున్న రైతులందరినీ మోసం చేసి ఎలక్షన్లో గెలిచిన తర్వాత తెలంగాణ బిల్లు పెడితే బిల్లుకు ఓటేయలేదు. అధ్యక్ష, అటువంటి గొప్ప నాయకుడు. అధ్యక్ష, ఇలా మా నియోజకవర్గంలో ఎలాంటి సోర్స్ లేదు. అధ్యక్ష, ఒక నోటిఫైడ్ ట్యాంక్ కూడా లేదు. షాద్నగర్కు ఎత్తైన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో వారు మాట్లాడిన మాటలప్పుడు తెలంగాణలో ఎత్తైన ప్రాంతం షాద్నగరు, లక్ష్మీదేపల్లి విలేజ్ అని చెప్పి ఒక నెత్తి మీద కుండబెట్టినట్టు ఆ యొక్క రిజర్వాయర్ కడితే షాద్నగర్, చేవెళ్ళ, పరిగి, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం, ఈ పాటు నల్గొండ, దేవరకొండ, తమర కాన్సెన్స్ కూడా వస్తాయని చెప్పి గొప్పలు చెప్పిన వ్యక్తి ఆ రోజు బహిరంగ సభలలో చెప్పి ఊదర కొట్టి మా ప్రాంతాన్ని కూడా మోసం చేసి 2009లో గెలిచి, 2014లో గెలిచి, 2018లో కూడా గెలిచి, లాస్ట్కు 2018లో కూడా లక్ష్మీదేపల్లి రిజర్వాయర్ తప్పకుండా నిర్మాణం చేస్తాం, నేనే కూర్చుంటా అని కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ముఖ్యంగా మా ప్రాంతం ఈరోజు ఏ అవకాశం లేదు. నీటికి కటకట, తాగునీటికి కటకట ఉంది. అధ్యక్ష, ఆ రోజు వాళ్ళు చేసిన మోసాన్ని, వాళ్ళు చేసిన అన్యాయాలను కూడా ఎదురు తిరిగి మేమందరం కూడా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా అక్కడ ఒక దీక్షను కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, ఒక భరోసా ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. షాద్నగర్కు ఖచ్చితంగా ఈ యొక్క నీటి ఎద్దడి నివారించడానికి, ఈ రిజర్వాయర్ పూర్తి చేయడానికి ప్రభుత్వం వస్తూ ఉందని చెప్పి ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ప్రత్యేకంగా బట్టి విక్రమార్క గారు కూడా చనిపోయిన ఉద్యమకారుడు గద్దారు కూడా అక్కడ వచ్చిండ్రు. అధ్యక్ష, ఆ కటకట, ఆ ప్రజల యొక్క అవస్థలు, అక్కడ ఉన్న రైతుల యొక్క ఇబ్బందులన్నీ కూడా వారు పాదయాత్ర చేసి బట్టి విక్రమార్క గారు కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతులకు మన ప్రభుత్వం వస్తూ ఉంది. ఇలా ఏదైతే కేసీఆర్ చేసిన మోసం మనమంతా రేపు భవిష్యత్తులో ఒక భరోసాతోని ఆ యొక్క రిజర్వాయర్ నిర్మాణం చేయడానికి సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు మేము అడుగుతుంది ఒకటే. అధ్యక్ష, ఇలా కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివింది ఎందుకంటే పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి, పచ్చి మోసాలు చేయడానికి. ఈ పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు చేసిన వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి. అధ్యక్ష, అబద్ధాలు చెప్పింది దాంట్లో. ఇవాళ మా ప్రాంతానికి పచ్చి అబద్ధాలు చెప్పిండు కాబట్టి నేను దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ ప్రాంతం ప్రజలకు ఒక అవకాశం. అధ్యక్ష, గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఆ యొక్క భూసేకరణ తట్టడి మట్టు కూడా భూసేకరణ చేయలేదు, ఎలాంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఎక్కడ కూడా పబ్లిక్ హియరింగ్ కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ప్రాజెక్టు 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ కంప్లీట్ అయినప్పటికైనా మాకు కనీసం భూసేకరణ చేపడితే మాకు ఒక అవకాశం, ఒక భరోసా మా ప్రాంతానికి ఉంటుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నీటిపారుదల శాఖ మంత్రులకు, డిప్యూటీ సీఎం గారికి, అందరికి కూడా క్యాబినెట్కు నేను మనవి చేస్తూ విజ్ఞప్తి